మంచి పని చేశారు. 'గేమ్ చేంజర్' సినిమాని హెచ్‌డి ప్రింట్‌లో రిలీజ్ చేసి మంచి పని చేశారు అని వాపోతున్నారు మన ట్రేడ్ పండితులు. ఇంతకీ మ్యాటర్ ఏంటి అంటే, అస్సలు ఫ్యాన్ బేస్ లేని మన శరణం అన్నయ్య 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయిన తెల్లవారి జామున్నే మన అల్లు అర్జున్ అన్నయ్య ఫ్యాన్స్ అందరూ ఈ శరణం అన్నయ్య ఫ్యాన్స్ అందరికీ ఒక వార్నింగ్ అయితే ఇచ్చారు. అదే విధంగా ఫ్యాన్స్ కే కాకుండా ఈ మూవీ టీమ్ కి కూడా పెద్ద వార్నింగ్ ఇచ్చారు అనేటువంటిది అయితే చెప్పుకోవచ్చు అన్నమాట. ఆ వార్నింగ్ ఏంటి అంటే, 'గేమ్ చేంజర్' సినిమా హెచ్‌డి ప్రింట్లో 4K క్వాలిటీలో మా దగ్గర ఉంది సినిమా మొత్తం అని చెప్పి మూవీ టీమ్ ని అలాగే వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కదా, శరణం అన్నయ్య ఫ్యాన్స్, వాళ్ళనైతే తీవ్ర భయపెట్టారు ఫ్రెండ్స్. అయితే మన శరణం అన్నయ్య ఫ్యాన్స్ అందరూ ఏమన్నారు అంటే, రిలీజ్ చేస్తే రిలీజ్ చేసుకోండి అన్నట్టు ఈ విధంగా అయితే మాట్లాడారన్నమాట మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోటి. ఇక మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఊకుంటారా? ఇంతకే మన శరణం అన్నయ్య కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ అయితే మన అల్లు అర్జున్ అన్నయ్యకైతే ఉంటుందన్నమాట. ఇక మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ ఈ 'గేమ్ చేంజర్' సినిమాని 4K క్వాలిటీలో ట్విట్టర్లో, ఫేస్బుక్లో, యూట్యూబ్లో ఇలా చాలా యాప్స్లో అయితే లీక్ అయితే చేసి పడేశారనమాట మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ. అయితే ఈ సినిమా అంతా రిలీజ్ చేసిన తర్వాత మన దిల్లు మాయ వెంటనే ఒక లేఖి ట్వీట్ అయితే వేశాడనమాట. అది ఏంటి అంటే, మరి ఈ విధంగా ఒక హీరోని ట్రోల్స్ చేస్తూ మరి ఈ విధంగా ఈ సినిమాని లీక్ చేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పు అని శుద్ధ పూసలాకైతే ట్వీట్ అయితే వేశాడనమాట. అయితే దీనికి ట్వీట్ కి మన అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ రియాక్షన్ అవుతూ ఏమన్నారు అంటే, పుష్ప 2 సినిమా అప్పుడు కూడా మేము కూడా గమ్మున్నే ఉన్నాం. ఆ రామ్ చరణ్ ఫ్యాన్స్, మెగా ఫ్యాన్స్ అందరూ కలిసి మా అల్లు అర్జున్ ని గెలికారు, చాలా అంటే చాలా విపరీతంగా ట్రోల్స్ చేశారు. అలాగే ఇగిలవట్టే వీడియోలు కూడా చాలా రోజుల కిందటైతే ట్రోల్స్ చేశారు. మేమేమన్నా అన్నామా? కానీ మరీ ఒక వ్యక్తిని ఈ విధంగా ట్రోల్ చేయడం చాలా అంటే చాలా పెద్ద తప్పు అని మేము ఈ విధంగా ఈ సినిమాని లీక్ అయితే చేశామని చెప్పి చెప్తున్నారన్నమాట. అవును ఫ్రెండ్స్, ఎందుకు అంటే నిజంగా చెప్పాలి అంటే మన అల్లు అర్జున్ని ఏ రేంజ్లో ట్రోల్ చేశారో ఈ మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యాన్స్ అందరు కూడా ఏ విధంగా ఎకిరించారో మనందరికీ తెలిసిందే అన్నమాట. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా వచ్చినప్పుడు ఇగిలవట్టే వీడియోలు అయినా, అలాగే ఆప్తు అల్లు అర్జున్ ఈ విధమైనటువంటి దరిద్రమైనటువంటి పేర్లు అయితే పెట్టి మన అల్లు అర్జున్ అయితే ఘోరాది ఘోరంగా అయితే ట్రోల్ చేశారు ఫ్రెండ్స్. దీన్ని బట్టి చూస్తే ఈ 'గేమ్ చేంజర్' సినిమాని లీక్ చేయడంలో తప్పు లేదు అనేటువంటిది అయితే నా ఒపీనియన్ అన్నమాట. అండ్ ఇప్పుడు అన్న మన శరణం అన్నయ్య ఫ్యాన్స్ కి బుద్ధి రావాలి. అల్లు అర్జున్ ఆర్మీ ఫ్యాన్స్ తోటి పెట్టుకుంటే ఈ విధంగానే ఉంటుంది సిచ్యువేషన్ అనేటువంటిది అయితే గుర్తుంచుకోవాలన్నమాట శరణం అన్నయ్య ఫ్యాన్స్ అందరూ. అండ్ ఇక ఈ 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ చేశాక నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అన్నమాట. అసలు మాటల్లో చెప్పుకోలేమన్నమాట. ఆ విధంగా నవ్వొస్తోందన్నమాట ఫ్రెండ్స్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? అసలు 'గేమ్ చేంజర్' సినిమాని నిజంగా ఈ విధంగా సినిమా మొత్తాన్ని రిలీజ్ చేయడం కరెక్టా రాంగా అనేటువంటిది కూడా డెఫినెట్లీ కింద కామెంట్ అయితే చెయ్యండి. అలాగే ఇలాంటి ఇంకా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో చక్కటి కంటెంట్ తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్. బై.